నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మోని పాప రితిష ఇద్దరైతే డాన్స్లు వేస్తున్నారు. పాటలు వింటే చాలు మా రితిష అసలు సైలెంట్గా ఉండదు, డాన్స్ వేస్తూనే ఉంటుంది. ఇంకా ఆమెను చూసి మోనిషా స్టార్ట్ చేస్తుంది. ఇంక ఇద్దరైతే పాటలు పెట్టుకొని డాన్స్ వేస్తున్నారు. కాకపోతే నేను మ్యూట్ చేసిన, పాటలు పెడితే కాపీరైట్ పడుతుంది అనేసి. అండ్ వ్రతం అయిపోయింది కదా, దాని తర్వాత తీసిన వీడియో అనమాట. మా అక్క అయితే ఇంకా ఇంటికి వెళ్తా అన్నది. వెళ్ళే ముందు అయితే ఇంకా చిన్న చిన్న పనులు చేసి ఇచ్చిపోవడం ఆమెకు అలవాటు కదా. ఈ షెల్ఫ్లల్లో బట్టలు నావి మా తమ్మునివి ఉంటాయి. మేమిద్దరం ఏమంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోము. మా అక్క వచ్చిన ప్రతిసారి ఇట్లా ఫోల్డ్ చేసి నీట్గా పెట్టించిపోతుంది. తను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మేమంతా మెస్సీ చేస్తాము. నాకు బట్టలు ఫోల్డింగ్ అస్సలు రాదు, చేసుకుంటా కానీ మా అక్క చేసినంత నీట్గా చెయ్యను. ఊరికే అట్లా పిచ్చిగా కనిపించొద్దని ఒక కటన్ రాడ్ కొట్టించేసి కటన్స్ వేసేసిన. కానీ మా అక్క వచ్చిన ప్రతిసారి మళ్ళీ మడత పెడుతుంది. మా అక్క ఏమంటే ఈ కింది షెల్ఫ్లో కార్నర్కి పెట్టుకుంటుంది. ఒక 4-5 డ్రెస్సెస్ అట్లా ఇక్కడ పెట్టేస్తుంది. అండ్ నా గాగ్రా చూసినరా, ఎంగేజ్మెంట్ గాగ్రా అక్కడ పెట్టేసిన. అసలు అది ఎందుకు కొన్నానో ఏమో, 2 సార్లు వేసుకొని ఆడ పెట్టేసిన, అన్మారీలో ప్లేస్ లేదని. ఈ మధ్య ఒక్కోసారి వస్తే ఫుల్గా ఎండ వస్తుంది, లేకపోతే అసలు రావట్లేదు, చల్ల చల్లగా ఉంది. అండ్ ఇంటికి ఇట్లా తోరణాలు మామిడాకు ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే హైప్ కూడా చేయండి. మీరు లైక్ అండ్ హైప్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అవుతుందంట, అంటే యూట్యూబ్ అట్లా రికమెండ్ చేస్తుందంట. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు వండిన వంటలు చూపిస్తున్నా. లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అంటుండ్రు కానీ నేను తీయట్లేదన్నమాట లాంగ్ వీడియోస్ ఎక్కువగా. చెప్పాను కదా నా ఫోన్లో మెమరీ ఇష్యూ ఉందని చెప్పి ఫుల్ అయిపోతుంది. ఇది కూడా ఒక్కరోజు తీసిన వ్లాగ్ కాదు, 2 days అట్లా 3 days అట్లా తీసిన వీడియోస్ ఉంటే అన్నీ ఒక్క దగ్గర పెడుతున్నా అనమాట. మా అక్క చపాతీలు చేసింది. మీలో ఎంతమందికి చపాతీ విత్ జామ్ తినే అలవాటు ఉంది? మేము నర్సరీ నుండి 6th వరకు ఒక స్కూల్లో చదివినాం అనమాట. అయితే అక్కడ ముస్లిం ఫ్రెండ్స్ ఉంటుండే, వాళ్ళు చపాతీ విత్ జామ్ తీసుకొచ్చేటోళ్ళు. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. మా నాయనమ్మని ఎప్పుడైనా ఇట్లా చేసి కట్టు అని అంటే మా నాయనమ్మ అస్సలు చేసేది కాదు. చిన్నప్పటి కోరికలని నేను ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. చిన్నప్పుడు ఈ కాంబినేషన్ తినాలని నాకు మస్తు ఆశగా ఉంటుండే, అప్పుడు తినలేకపోయినా అని చెప్పి ఇప్పుడు తినబుద్ధి అయి తింటున్నా. మా అక్కకి చెప్తే ఇట్లా పెట్టించింది. కాకపోతే మొత్తం చపాతీ తినలేను, ఇట్లా రోల్ చేసి సగం కట్ చేసి ఇమ్మంటే నాకు సగం, రితిషాకి సగం కట్ చేసి ఇచ్చింది. అండ్ దోశలో కూడా జామ్ పెట్టుకొని తింటే మంచిగా ఉంటుంది. జామ్స్ చాలా రకాలవి దొరుకుతాయి కానీ కిసాన్ జామ్ టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఒకసారి ఆఫర్ వస్తుందని చెప్పి డీమార్ట్ నుంచి ఒక జామ్ తీసుకొచ్చుకున్నాము. దాని పేరు గుర్తులేదు, లేకపోతే నేను ఇక్కడ మెన్షన్ చేసేదాన్ని. అయితే ఆ జామ్ ఎట్లుంది అంటే మనం రెడ్కి పెట్టుకుంటాం కదా, ఆ కలర్ అనేది చేతులకు కూడా అంటుతుంది, అట్లా రెడ్ కలర్ అనేది. కానీ కిసాన్ జామ్ ఉండడం రెడ్గా ఉంటుంది కానీ చేతులకి అట్లా కలర్ ఏం రాదు. మనం బీట్రూట్ పట్టుకుంటే ఎట్లా అంటుతుంది కలర్, సేమ్ అట్లా అంటుందన్నమాట ఆ జామ్ది. ఇంకా అప్పటి నుంచి అసలు పిచ్చి జామ్లు ఏం కొనొద్దు, కొంటే కిసాన్ జామ్ ఒకటే కొనాలని చెప్పి డిసైడ్ అయిపోయినాము. ఇక్కడైతే మా అత్త ఇల్లు ఊడ్చేస్తుంది. ఇది కార్తీక సోమవారం, లాస్ట్ కార్తీక సోమవారం రోజు తీసిన వ్లాగ్. ఆ రోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అందుకని టెంపుల్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఈ కోడి చూడండి, చిన్న కలర్ కోళ్ళు ఉంటాయి కదా, అవి పెంచిండ్రు అనమాట మా ఇంటి దగ్గర ఒకరు. సో ఆ కోడి ఇంత పెద్దగా అయింది, కానీ ఇప్పుడు అది అందరినీ కరుస్తుంది. కరవడం అంటే ఎవరి మీదకైనా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి బండ్లు ఎక్కింది కదా, ఎవరైనా ఇట్లా నడుస్తుంటే కూడా వాళ్ళ మీదకి వచ్చేస్తుంది, చాలా భయపెట్టేస్తుంది అందరు నా కోడి. అండ్ మా అక్క అయితే చాయ్ పెట్టింది. చాయ్ తాగినాక మళ్ళీ అందరం స్నానం చేసుకొని తయారైనాము. లాస్ట్ కార్తీక సోమవారం రోజు మా అక్క పూజ చేద్దామని మొక్కుకుంది. అండ్ నా చేత కూడా గుళ్ళో దీపాలు పెట్టించాలని మొక్కుకుంది. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసి డోర్స్ దగ్గర కూడా దీపాలు పెట్టింది. అండ్ తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టడానికే పైనకి వెళ్తుంది. మా అక్కకైతే కార్తీక మాసం మొత్తము చాలా స్పెషల్. తను మొత్తం కార్తీక మాసం చేసింది ఇన్ ద సెన్స్ నాన్ వెజ్ తినకుండా ఉండి ఎవ్రీడే దేవుడికి పూజలు, పొద్దున సాయంత్రం 2 times బాత అండ్ 2 times పూజలు. అండ్ ఇక్కడ చూడండి మా అక్క యూనిక్ ఐడియా, పువ్వుని తెంపకుండా ఆ చెట్టునే ఇట్లా వంపేసింది అనమాట. తెంపి పెట్టకుండా చెట్టుని కొమ్మనే ఇట్లా వంపి తులసమ్మకి పెట్టేసింది.
ఇక్కడ దీపం పెట్టేసి అగరబత్తులు గిట్ట పెట్టి పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత పిండి తడిపిందనమాట మా అక్క. అంటే పిండి దీపాలు చేద్దాం అనుకుంటున్నాము. పిండి దీపాలు చేసి దాంతో లింగాకారంలో పెట్టిస్తా అనేసి మొక్కిందంట. దానికోసమే ముందు రోజే మా అక్క పిండి ఆడిచ్చిందనమాట. బియ్యం తీసుకొని అవన్నీ రాళ్ళు అవి ఇవి లేకుండా మొత్తం క్లీన్ చేసి అక్కడ గిర్నీకి ఇచ్చేసి వచ్చింది. అది పిండి వచ్చిన తర్వాత నాన్నకి అవి చేసింది. మా అక్కకే కాదు, నాకు కూడా ఇష్టము. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. మేము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎవరో ఒకరు పెద్దగా లింగం ఆకారం పెడుతుండే, లేకపోతే స్వస్తికి పెడుతుండే, ఓం పెడుతుండే. కాకపోతే పిండి దీపాలు కాదు, మట్టి దీపాలు ఉంటాయి కదా, వాటితో పెడుతుండే. అది చూసిన ప్రతిసారి అనిపిస్తుండే మేము కూడా అట్లా పెట్టాలి అని చెప్పి. ఇంకా ఎలాగో మా అక్క మొక్కింది కదా, పెడదామని చెప్పి అందరం అయితే టెంపుల్కి వెళ్తున్నాం. కావాల్సిన వస్తువులన్నీ ఈ పెద్ద గిన్నెలో పెట్టేసుకున్నాము. సో దట్ కన్వీనియంట్గా ఉంటుంది, అన్నీ అవైలబుల్గా ఉంటాయి కళ్ళ ముంగట అన్నట్టు. కవర్లో పెట్టుకోకుండా ఇందులో పెట్టుకొని తీసుకెళ్తున్నాము. అండ్ పూల దండ, ముందే పూలు కూడా ఉంటే కుచ్చి పెట్టేసింది. ఇది బియ్యం పిండి, వరి పిండి అని కూడా అంటారు కదా. బియ్యం పిండి పట్టించింది కదా, అందులోనే వాటర్ వేసి మంచిగా ఇట్లా ఒక ముద్దలాగా చేస్తుంది. అంటే ఇది మరీ గట్టిగా కూడా కలిపొద్దంట. గట్టిగా కలిపితేనేమో మంచిగా అవి రావు దీపాలు. అట్లా అని చెప్పి మరీ సాఫ్ట్గా కూడా కలిపొద్దు. ఇట్లా కలిపింది ఈ కన్సిస్టెన్సీలో. చూడండి, ఇట్లా పట్టుకుంటే మనకు చేతికి అంటొద్దంట. చేతికి అంటితే దీపాలు మంచిగా రావంట. మా అక్క ఏదైనా నేర్చుకుంటే నాకు కూడా నేర్పిస్తుంది. నేను ఏదైనా నేర్చుకున్నా కానీ మా అక్కకి నేర్పేనికనే ట్రై చేస్తా. కొన్ని ఆమె ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటుంది, కొన్ని నేర్చుకోదు. అండ్ మేము ఇట్లా పూజలు కానీ కార్తీక మాసం, శ్రావణ మాసం ఇట్లా ఏం చేసేటోళ్ళం కాదు. అంటే మా నాయనమ్మ అయితే చెయ్యకపోతుండే. మామూలుగా మా ఇంటి దేవత అయితే ఎల్లమ్మకే పూజ చేస్తుండే. ఎవ్రీ ట్యూస్డే కొంచెం స్పెషల్గా పూజ చేస్తుండే. అమావాస్య పౌర్ణమికి కూడా దేవుణ్ణి మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేస్తుండే. పరమాన్నం అవి ఇవి చేసి దేవునికి నైవేద్యం పెడుతుండే. కానీ కార్తీక మాసము, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ అయితే మా నాయనమ్మ చేయకపోయేది. సో నాకైతే నిజంగా తెలీదు, ఈవెన్ మా అక్కకి కూడా తెలీదు. పెళ్ళి అయిన తర్వాత నుంచి మా అక్క కార్తీక మాసము, శ్రావణ మాసము ఇవన్నీ పాటిస్తుందన్నమాట. మా నాయనమ్మ అయితే ఇవి చేసేది కాదు. సో నాకైతే ఐడియా లేదు. మా అక్క ఏదైనా చేస్తే నాకు చెప్తుంది. శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు లక్ష్మీదేవికి పూజ చేయమని, ఇంకా మా అక్క ఏది చెప్తే నేను అది ఫాలో అయిపోతాను ఇంకా బ్లైండ్గా. మా అక్కనే మొన్న నారికేల దీపం పెట్టమన్నది, దీపాలు పెట్టమంటుంది కార్తీక మాసంలో, పెడతా ఉంటా. తనని బ్లైండ్గా ఫాలో అయిపోతాయి. ఎందుకంటే అది ఏది చేసినా నా మంచి కోసం చేస్తుంది. ఈవెన్ అది దేవుని మొక్కేది కూడా నా కోసమే అని నాకు తెలుసు. నేను తన కోసం మొక్కుతా, తనేమో నా కోసం మొక్కుతుంది. అండ్ ఫస్ట్ అయితే 2 పిండి దీపాలు చేసి నా చేత ఇక్కడ లింగం ముందు పెట్టించింది. ఇక్కడ పెట్టిన తర్వాత గుడికి వెళ్దామనేసి చెప్పింది. గుడిలో ఎన్ని దీపాలన్నా పెట్టొచ్చంట. 2, 5 స్వస్తిక్ షేప్లో, ఓం షేప్లో, లింగాకారంలో. అండ్ కొందరు ఉసిరి దీపాలు పెట్టిండ్రు. అట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చంట. కానీ గుడిలో పెట్టడానికి ఇక్కడ చేయలేదు దీపాలు, అక్కడికే పోయి చేసుకుందామని చెప్పి జస్ట్ పిండి మాత్రము తడుపుకొని అట్లనే గిన్నెలో పెట్టి తీసుకెళ్ళినాము. ఇంట్లో అయితే పూజ ఫినిష్ అయింది. టెంపుల్కి వెళ్తున్నాము. మోని పాప నిద్రపోయినుండే, అందుకని చెప్పి మా అత్త రాలేదు. మోని పాప దగ్గర కూర్చుంది. లేపితే ఏడుస్తుంది ఒక్కోసారి మంచిగా నవ్వుకుంటుంటుంది, కానీ మళ్ళీ ఒక్కోసారి ఏడుస్తుంది. లేపి ఏడిపించడం ఎందుకు అని చెప్పి మా అత్త ఇంకా ఇంటి దగ్గర ఉండిపోయింది. నేను అక్క అయితే టెంపుల్కి వచ్చినాము. ఇంకా మణికంఠ కూడా అప్పుడే కాలేజ్ నుంచి వచ్చినుండే. మణికంఠని స్నానం చేసుకొని గుడికి వచ్చేయమని చెప్పినాము. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 2 minutes డిస్టెన్స్లో ఉంటుంది, శివాలయము. మా చిన్నప్పుడు అయితే ఎవ్రీ సాటర్డే ఈడికి వచ్చేటోళ్ళం, నేను మా అక్క. మేము ఇక్కడ ఉండకపోయేది మా చిన్నప్పుడు. మేము 7th క్లాస్కి వచ్చేంత వరకు అక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఉండేది. అక్కడ నుంచి ఈ టెంపుల్కి వస్తుండే. స్కూల్కి లేట్ అయినా సరే ఈ టెంపుల్కి వచ్చి సాటర్డే పూట ఇక్కడ దర్శనం చేసుకొని స్కూల్కి వెళ్తుండే అనమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక్కడే శివుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, నాగమ్మ తల్లి అందరూ ఉంటారు. మంచిగా ఉంటుంది టెంపుల్. ఫస్ట్ అయితే మా అక్క ఏం చేసిందంటే కింద వాటర్తో క్లీన్ చేసుకొని పసుపు పెట్టేసి సర్కిల్ షేప్లో దాని మీద పద్మం ముగ్గేసింది. మా అక్క దీపాలు చేసిస్తూ ఉంది, నన్ను బొట్లు పెట్టమన్నది. నేనైతే బొట్లు పెట్టేసిన. మా తమ్ముడు జల్ది వస్తే బాగుండు, వీడియో తీస్తాడు అనుకుంటే వాడు వస్తూనే లేడు. నేను మా అక్క తీస్తున్న వీడియో, మా అక్క నాది తీస్తూ ఉంది. ఒకరం చేస్తుంటే ఒకరం వీడియో తీసినాము.
అండ్ మా తమ్ముడు జరసేపు అయినాక వచ్చిండు, తర్వాత వాడు తీసిండు వీడియో. మా రితిషానేమో ట్యూషన్కి వెళ్ళింది, 7కి అయిపోతుంది తనకు ట్యూషన్, 5 to 7 అనమాట. ఇంకా మేము ఇదంతా అరేంజ్ చేసేలోపు వస్తుందిలే అని చెప్పి తన ట్యూషన్ అయితే డిస్టర్బ్ చేయలేము. ఇప్పుడు మనం గుడి అన్నామంటే చాలు ట్యూషన్ బంద్ చేస్తా అంటది, ఇంకా పోనంటది ట్యూషన్కి. అట్లా అని చెప్పి తనకు చెప్పలేదు. అండ్ ఇక్కడైతే నేను లింగం ఆకారం పెడుతున్నా కదా, అది కరెక్ట్గా వస్తుందా లేదా అని నా టెన్షన్ అనమాట. ఫస్ట్ మా అక్క ఏమన్నదంటే చాక్ పీస్ తోటన్నా గీసుకో, లేకపోతే ముగ్గుతోటన్నా ఇట్లా లైన్ లాగానన్నా వేసుకో లైట్గా అన్నది. కానీ నేను డైరెక్ట్గా పెట్టేసిన, నాకైతే కరెక్ట్గానే వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఆపోజిట్లో అక్కడ ఉండి చూస్తుంటే మాత్రం నాకు కరెక్ట్గా అనిపించింది, ఓకే పర్ఫెక్ట్ షేప్ అనిపించింది. సో పెట్టేసిన. అండ్ ఇట్లా ఫ్లవర్స్ తోటి కూడా డెకరేట్ చేసిన. నాకు ఇట్లా చేయాలంటే చాలా ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇంత చిన్నగా కాదు, దీపాలతో పెద్దగా పెట్టాలని ఇష్టము. అప్పుడు మా చిన్నప్పుడు ఇదే టెంపుల్లో పెద్ద పెద్దగా పెడుతుండే అనమాట. పెద్ద ఓము, పెద్ద లింగాకారము, పెద్దగా స్వస్తిక్, చాలా అంటే చాలా బాగుంటుండే. అండ్ దీపాలు వెలిగించినాక అది చూస్తూ అట్లనే ఉండబుద్ధి అవుతుండే, అంత మంచిగా ఉంటుండే. మా తమ్ముడు వచ్చేసిండు, ఇంకా వాడు తీస్తుండే అనమాట వీడియో, అందుకే ఇద్దరం ఉన్నాము స్క్రీన్లో. అండ్ మా అక్క ఏంటంటే పువ్వొత్తులు వేసేసింది. పువ్వొత్తులు వేసిన తర్వాత ఒత్తుకి అదేంది కర్పూరం రాస్తుంది అనమాట, ఆర్తి కర్పూరం ఉంటుంది కదా, అది అంటిస్తుంది. సో దట్ మనం ఇట్లా వెలిగియంగానే దీపం అనేది వెంటనే వెలుగుతుంది. ఈ మధ్యలో ఒత్తులు వస్తున్నాయి కదా, అవి ఇంత లా ఉంటున్నాయి, అసలు వెలగట్లేవు. ఈ ఆర్తి కర్పూరం అనేది కొంచెం ఇట్లా అద్దితే మనం పెట్టంగానే వెలుగుతుంది. అందుకని చెప్పి ప్రతి ఒక్క దానికి కర్పూరం బిళ్ళలు ఇట్లా స్మాష్ చేసి అద్దింది. అండ్ ఇంకొన్ని దీపాలు కూడా ఉండే, వాటితోటి స్వస్తిక్ షేప్ కూడా చిన్నగా పెట్టినాము. మా రితిష చేత కూడా పెట్టించినాము. ఈ గుడిలో అయితే ఎక్కువ మంది లేరు. మా అక్క అంటుంది, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరనంట అసలు జాగా కూడా దొరకదంట, కొంచెం జాగా దొరికితే అదే స్పేస్లో ఇట్లా పెట్టేస్తారంట. మస్తు ఫుల్ ఉంటాయంట ప్రతి ఒక్క శివాలయాలు. ఇక్కడ అయితే అంత పబ్లిక్ ఏం లేరు, మామూలుగా మేము పోయినాం కదా కరెక్ట్ శివయ్య ముంగట్నే మాకు ప్లేస్ దొరికింది. ఇట్లా కొంచెం సైడ్కి జరిగి ఇక్కడ ఇదంతా అరేంజ్ చేసుకున్నాము. ఆపోజిట్గానే ఇట్లా దేవునికి ఆపోజిట్లోనే ఉన్నాము. మా అక్క అదే అంటుంది, ఈడైతే విశాలంగా మంచిగా ఉంది, ప్రశాంతంగా ఇట్లా కూర్చొని పెట్టుకోగలుగుతున్నాం. మా ఇంటి దగ్గర అయితే ఇట్లా జాగా దొరకదు, ఒకరు పెట్టంగానే అవి తీసేస్తూ ఉంటారు, ఇంకొకరు పెడతా ఉంటారు, గింత ప్లేస్ దొరకడే ఎక్కువ ఆడ అనేసి అంటుంది. కానీ ఈ టెంపుల్ అయితే మంచిగా ఉంది, పబ్లిక్ తక్కువ ఉన్నారు ఇక్కడ. అండ్ మా రితిష వచ్చేసింది, ఇక ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. మా అత్త కూడా మోని పాపని తీసుకొని వచ్చింది. మోని పాప పడుకొని ఉండే కదా, లేచిందంట, కానీ ఏం ఏడుస్తలేదంట. ఇంకా తనని కూడా రెడీ చేసుకొని వచ్చింది. మా రితిష మీకు హాయ్ చెప్తుంది, వీళ్ళు నన్ను వదిలేసి గుడికి వచ్చేసిండ్రు గాయస్ అని చెప్తుంది. నేను మ్యూట్ చేసిన కదా తన వాయిస్, అందుకని మీకు ఏవో చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆమె ఏం చెప్తుందంటే వీళ్ళు నన్ను వదిలేసి గుడికి వచ్చిర్రు గాయస్ అనేసి అంటుంది. అండ్ మోని పాపని చూసిండ్రా, స్వెటర్ వేసి మంచిగా క్యాప్ కట్టి తీసుకొని వచ్చింది. మా మోని పాప కూడా భక్తి ఎక్కువ కదా, ఇంకా వచ్చినంది ఆలస్యము అక్కడ ఇక్కడ తిరగడం స్టార్ట్ చేసింది. అక్కడ నంది దగ్గరికి పోయి తిరుగుతుంది, గుడి మొత్తం రౌండ్లు వేస్తుంది. అన్ని దీపాలు ఉన్నాయి కదా, తను ఎక్కడ దీపాలు ముట్టుకోగలరా అని మాకు భయం వేస్తుంది. మోని పాప మా అత్త దగ్గర మంచిగా ఉంటుంది, అస్సలు ఏడవదు, అస్సలు అంటే అసలు ఏడవదు, మంచిగా ప్యాంపర్ చేస్తుంది మా అత్త తనని. ఇంకా తన దగ్గర మంచిగా ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు మా రితిష నా దగ్గర ఉండేది, ఎక్కువగా నా దగ్గరే ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే మా రితిష నేనే పెంచిన. మా అత్త మామ ఇద్దరు జాబ్లోకి పోతుండే కదా, రితిష మొత్తం నా దగ్గరనే ఉంది. తను 1 year బేబీ ఉన్నప్పటి నుంచి నేను రితిషాని చూసుకున్నా. నా దగ్గర ఇంకా మా నాయనమ్మ దగ్గర రితిష ఎక్కువగా ఉంటుండే. మా నాయనమ్మ అయితే ఫుల్ ఎనర్జెటిక్, అసలు మా నాయనమ్మకి 80 ఏళ్ళు కానీ మస్తు ఎనర్జెటిక్గా ఉంటుండే. ఇక్కడ చూడండి మోని పాపని ఇంకా కింద వదిలితే ఇంక ఇక్కడికి వచ్చేసి నంది దగ్గర మొక్కి బొట్టు తీసి పెట్టుకుంటుంది. నిజంగా మోని పాప వాళ్ళ అమ్మని చూసి అన్నీ నేర్చేసుకుంటుంది. మా అక్క డైలీ టెంపుల్కి తీసుకెళ్తుంది కదా, బొట్టుని చూడంగానే పెట్టుకుంటుంది, గంటని చూడంగానే తీసి ఇట్లా గంట కొడుతుంది. మా మోని పాప అన్నీ నేర్చేసుకుంటుంది. 1 year బేబీయే కానీ తనకు అన్నీ అర్థమవుతాయి. ఎవరన్నా బెదిరిస్తే ఆటోమేటిక్గా ఏడుస్తుంది, ఎవరమన్నా పొగుడుతున్నాము అని తెలిస్తే నవ్వుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువగా నవ్వుతుంది. కానీ అన్నీ అర్థం చేసుకుంటుంది మోనిష. అండ్ ఈ మధ్యలో ముద్దు
ముద్దుగా మాటలు కూడా వచ్చేసినాయి, మంచిగా మాట్లాడుతుంది. అయితే నేను కొన్ని దీపాలు పెట్టినా, మా తమ్ముడు కొన్ని పెట్టిండు, రితిషా కొన్ని పెట్టింది, మా అక్క కొన్ని పెట్టింది. మొత్తానికి అన్ని దీపాలైతే వెలిగించినాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అయితే దీపాలన్నీ పెట్టినాక ఆరతి కూడా ఇయ్యాలంట మా అక్క చెప్పింది. సో ఆరతి కూడా ఇచ్చేస్తున్నా. అండ్ లోపలికెళ్ళి శివయ్య దగ్గర దర్శనం చేసుకోవాలి. మా రితిష, మణికంఠ నారికేళ్ళ దీపం పెట్టలేరు కదా, వాళ్ళిద్దరితో నారికేళ్ళ దీపం కూడా పెట్టించింది మా అక్క. ఇక్కడ లింగాకారంలో అండ్ స్వస్తిక్ ఆకారంలో పెట్టినాం కదా, శివయ్య ముంగటనేమో అదేంది నారికేళ్ళ దీపం పెట్టించింది. లోపల అయితే కొంతమంది ఉండే అనమాట. ఇదేమంటే పాత గుడి చూడండి, ఇట్లా ఉంటుంది, డార్క్ ఉంటుంది. చిన్నప్పుడు ఇక్కడికి శివయ్య దగ్గర రానికే భయం వేస్తుండే అనమాట, డార్క్గా ఉంటుండే రూమ్ అంతా. ఈ మధ్యలో లైట్లు అవన్నీ పెట్టేసిండ్రు. ఇప్పుడైతే అందరినీ లోపలికి రానిస్తున్నారు. ఒక్కొక్కసారి మాత్రం లోపలికి రానియరు గర్భగుడి లోపలికి. ఫస్ట్ అయితే మేము తీసుకొచ్చిన పూల్ గిట్ ఇక్కడ వేసేసినాము, టెంకాయ కొట్టినాము. మా తమ్ముడైతే శివయ్యకి వాటర్తో అభిషేకం చేస్తుండే ఇక్కడ. తర్వాత శివయ్య ముంగట నారికేళ్ళ దీపాలు పెట్టిండ్రు మా రితిష, మణికంఠ ఇద్దరు. నేను ఇంట్లో పెట్టినుండే. కార్తీక సోమవారాల టైంలో పెడితే మంచిదంట. ఉట్టప్పుడు కూడా సోమవారం పెట్టొచ్చంట మా అక్క అన్నది. కానీ కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, అప్పుడు పెట్టడం ఇంకా మంచిదంట. ఇట్లా కింద బియ్యం వేసేసి ఒక ప్లేట్లో బియ్యం పెట్టేసి దానిపైన కొబ్బరికాయ ఉంటుంది కదా, అది హాఫ్ పెట్టి ఆవు నెయ్యితో పెట్టాలంట. మా ఇంటి దగ్గర అయితే ప్యాకెట్స్లలో దొరుకుతుంది ఆవు నెయ్యి, ఇంకా అదే తీసుకొచ్చి పెట్టినాం. మా అక్క మొత్తం అరేంజ్ చేసేసి మా రితిషాతో మణికంఠతో పెట్టించింది. మా తమ్ముడు ఫస్ట్ టైం ఇరిటేట్ అవ్వకుండా టెంపుల్కి వచ్చిండు, అంతసేపు ఉన్నాడు. లేకపోతే ఊరికే ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు. వాడు ఎందుకో అర్థం కాదు నాకు, చిరాకు పడుతూ ఉంటాడు, మంచిగా చెప్పినా చిరాకు పడుతూ ఉంటాడు. అండ్ దీపాలు అయితే మంచిగా పెట్టేసినాము. ఈ టెంపుల్ లోపల ఏమంటే ఇక్కడ శివయ్య దగ్గర ఎక్కువ స్పేస్ లేదు కదా, అండ్ కింద మొత్తం వాటర్ ఉంది, జారుతుంది అనమాట. ఒకరు మొక్కి ఒకరు పూజ చేసి బయటికి వెళ్ళిపోతే కానీ ఇంకొకరికి ఆడ స్పేస్ లేదు. అందుకని ఫస్ట్ నేను ఇక్కడ మొక్కేసి నేను బయటికి వచ్చేసిన అనమాట. దాని తర్వాత మా అక్క వాళ్ళు మొక్కి వచ్చిండ్రు. అన్నట్టు ఈ డ్రెస్ గురించి చెప్పడమే మర్చిపోయినా. ఇది నేను మీషోలో తీసుకున్నా కదా, ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసిన. అయితే ఫస్ట్ టైం వేసుకున్నా ఈ డ్రెస్. మంచిగా ఉంది, కంఫర్ట్గా ఉంది, అండ్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అండ్ బిలో 500 అనమాట. 473కో సంథింగ్ ఎంతకు వచ్చింది, మొత్తానికి 400 మీదనే. బిలో 500. చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంది, అండ్ లుక్ కూడా మంచిగానే ఉంది. 500 లోప ఏమొస్తుందండి ఈ రోజులలో. ఇంత 3 పీస్ సెట్ అంటే సూపర్, అసలు సూపర్ డీల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ ఇక్కడ మా మోని పాపతోటి కూడా మొక్కిపించినాము. ఇంకా బయటికి వెళ్ళినా అనమాట నేను మోని పాపని తీసుకొని. నేను అక్కడి నుంచి కదిలితే మా అక్క ఇటు సైడ్కి వచ్చి దేవుడికి మొక్కుతుంది, అట్లా అని చెప్పి నేను ఫస్ట్ బయటికి వెళ్ళిపోయినా. మేము పాల ప్యాకెట్ తీసుకురావాల్సింది వచ్చేటప్పుడు మర్చిపోయినాము పాల ప్యాకెట్ తీసుకురావడము. ఇంకా మోని పాప మా మణికంఠ ఒక దిక్కు కూర్చుండిపోయినరు. ఇక్కడ సాయిబాబా ఉంటాడనమాట. ఈ కార్నర్కి మధ్యలో వెంకటేశ్వర స్వామి, శివయ్య, ఇంకో సైడ్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటాడు. అట్లనే నవగ్రహాలు కూడా ఉంటాయి. అండ్ మా మోని పాప గుడి మొత్తం తిరిగేస్తుంది అసలు. ఇంకా అందరము దేవుని దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా అక్క వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నా. ఇది ఫీడింగ్ డ్రెస్ అనమాట, కాటన్ డ్రెస్. ఇది కూడా 500 లోపే వచ్చింది అనుకుంటా. బాటమ్ రాలేదు కానీ టాప్ అండ్ చున్నీ వచ్చింది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మా రితిష మీకేమో చూపిస్తుంది. మా రితిష ఒక్కోసారి ఫుల్ నాటిగా బిహేవ్ చేస్తుంది, ఓసారి చెప్పినట్టు ఉంటుంది. టెంపుల్ బయట నుంచి ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మా ఇల్లు కరెక్ట్ 2 నిమిషాలు కూడా పట్టదు. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.